పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోషి. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే బందిపోటు పాలన, సీఎంను కాబట్టి ఏదైనా చేస్తాననే ధోరణి సరికాదు, ఏ చట్టమైనా చేస్తా, భూములు లాక్కుంటామంటే కుదరదు. సో గనుల్ని పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తానడం ఏంటి? మరో పారిశ్రామిక విప్లవం రాబోతుంది, దాన్ని అందిపుచ్చుకొని 500 ఏళ్లకు పునాది వేయాలి, అలాంటి పాలకులు రావాలి, ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ చేసిన వ్యాఖ్యలు. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే మణి అన్నపురెడ్డిగా సీఎం జగన్తో నాడు. సో నేడు శివ అన్నపురెడ్డిగా చలామణి అవుతూ సీఎం జగన్ విజయసాయి రెడ్డిలతో. సో సిబిఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే. న్యాయమూర్తులపై అసభ్య దూషణ కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి. నెల్లూరు జిల్లాలోని వైసీపీకి మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం. కావలి మేమంతా సిద్ధం సభలో వేదికపై హల్చల్. సీఎం జగన్ విజయసాయి రెడ్డిలతో కలిసి ఫోటోలు కూడా. మణి అమెరికాలో ఉన్నారని అప్పట్లో కోర్టుకు చెప్పిన సిబిఐ అరెస్టుకు ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నామని వెల్లడి. ఇప్పుడు ఇక్కడ బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరెందుకు? సో ఇక్కడ చూసుకుంటే వైసీపీ మీద వచ్చిన విమర్శల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బాధితులైన పోలీసులే అధికారులతో విచారణ చేయిస్తే ఎలా? వారిని బదిలీ చేసి విచారణ చేపట్టాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. జగన్ పాలనలో ఏం జరుగుతుంది? ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పచ్చిగా మాట్లాడితే హత్య రాజకీయాల రాజ్యం. నయా యాత్రలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తిన వైనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో జగన్ అహంకారపు అంతమయ్యే ఎన్నికలు ఇవి. మళ్ళీ వస్తే రైతులు పాస్ పుస్తకాలపైన అప్పులు చేస్తారు. స్వర్ణాంద సకార యాత్రలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. ఇక జగన్ సభకు సంబంధించిన ఒక వార్త చూసుకుంటే, మా నాని, జోగి, వంశీ, కిట్టు ఎంతో సౌమ్యులు, మంచోళ్ళు, అభ్యర్థులుగా పరిచయం చేస్తూ సీఎం జగన్ కితాబు. సో ఇక్కడ చూసుకుంటే సీఎం జగన్ కాన్వాయ్లో పోలీస్ వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు, కుడిపాదం ఛిద్రం, అయినా స్పందించని పోలీసులు. సిద్ధం సభ కోసం 120 కిలోమీటర్ల దూరం నుంచే బస్సులో రాక. సో ఇక్కడ చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి మరోసారి స్పందించారు. సాక్షి చైర్పర్సన్ను సాయి రెడ్డిను విచారించారా? వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి. బీజేపీతో జగన్కున్న అనుభవం, సంబంధం అందరికీ తెలుసు. సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం. సో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వైఎస్ సునీతారెడ్డి. సో ఇక మరో పత్రికలోని మరికొన్ని వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా అవినాష్ రెడ్డికి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. సో అతనే ముమ్మాటికి అవినాషే, మా నాన్న హత్య ఆయన పని, ఇవిగో పక్కా ఆధారాలు, ఇంకేం కావాలి? సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఆయన సునీత బయటపెట్టిన ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పక్కా సాక్ష్యాధారాలతో హైదరాబాద్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అవినాష్ రెడ్డికి వివేక హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. నాన్న హత్య రోజు తెల్లవారుజామున ఎరంగడ్డి రెడ్డి, సో అవినాష్ మధ్య ఫోన్ కాల్స్, ఆ తర్వాత ఎంపీ నుంచి బయట వ్యక్తులకు ఫోన్. అంతకుముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ తలపై గొడ్డలిపోట్లు ఉంటే గుండెపోటని ప్రచారం. సాక్షిలో అలాగే ప్రచారం. సో చైర్మన్ను విచారించాలి. వివేక అవినాష్ కుటుంబాల మధ్య 10 ఏళ్లుగా రాజకీయ విభేదాలు, అడ్డు తొలగించుకోవడానికే హత్య చేశారంటూ ఆమె ఆరోపించింది. సో జగన్కి సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దేవుడి దయతో రాయి తగలాల్సిన చోట తగలలేదు, కన్ను తాకలేదు. సో గాయపరచడం కుట్రలు, బాబు నైజం, మళ్ళీ జగన్ అదే విద్వేషం. జనంలోంచి రాయి విసిరింది ఒక్కడే, ఆగంతకుడి చేత్తోనే విసిరాడు. ముందు జగన్కు, తర్వాత వెల్లంపల్లికి తగిలింది. కనతపై తగిలితే ప్రమాదం అనే ఊహతోనే 307 ఫారెన్సిక్ ల్యాబ్లో పలు వీడియోలు విశ్లేషణ. విద్యుత్ తీగలు కిందకు ఉన్నందుకే సరఫరా కట్. సిపి కాంతి రామ్ టాటా వెల్లడి. సో ఈసీకి నివేదిక కూడా అర్పించారు జగన్ పై జరిగిన దాడికి సంబంధించి. సో మళ్ళీ నల్లధనం, బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం అంటూ కూడా మోదీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నికల బాండ్ వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది. సో కోర్టుకు ఒక్కరోజు ముందు రామ్కోకు రాసిచ్చారు. సో జగ్గయ్యపేటలో 267 ఎకరాల్లో సున్నపురాయి నిల్వలు, సిమెంట్ కంపెనీకి సంతర్పణ చేసిన జగన్ సర్కారు 20 ఏళ్లు కాదు, ఏకంగా 50 ఏళ్ల పాటు లీజ్. మార్చి 15న రహస్య జీవో. సో అబద్ధాలు, మోసాలు, గులకరాయితో డ్రామాలు, జగన్ రెడ్డి ఎన్నాళ్ళి నాటకాలు. సో వీటిని జనం నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారు. సీఎం రోడ్ షోలో కరెంట్ పోవడం ఏంటి? నేను వచ్చి తీసేశానా? నా గవర్నమెంట్ ఉందా? రాయి తగిలాక బస్సులోకి వెళ్లకుండా బస్సు మీదే డ్రామాలేంటి? సో గత ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా, దగాకోరు వ్యూహారాలను జనం నమ్మరు. ఉద్యోగాలకు అన్ని బకాయిలు ఇచ్చేస్తా, రాగానే 25,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ. నా తొలి సంతకం
డిఎస్సి పైనే సో అభివృద్ధికి మద్దతు ఇవ్వండి అంటూ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే జైత్రయాత్ర పొత్తు చిత్తే. సో చంద్రబాబు పవన్ పురంధేశ్వరి సై స్థానిక నేతలు నై సీట్ల కేటాయింపును తప్పుపడుతున్న 3 పార్టీ శ్రేణులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారని సీట్లు రాని నేతలు ఆవేదన. సో అన్ని నియోజకవర్గాల్లోనూ 3 పార్టీలు కలవడం కలే. బీజేపీ జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం. జనసేన బీజేపీ పోటీలో ఉన్న చోటు ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు. తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా, బాలకృష్ణ యాత్రలో కనిపించిన బీజేపీ జనసేన నేతలు. ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాని పొత్తు. ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. సో ఇక్కడ చూసుకుంటే పిఠాపురం ఫలితం ఏదైనా వర్మకు వేదనే. సో అనుమానపు చూపులు. గెలిస్తే తన బలమంటున్న పవన్ గొప్పలు, ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర. ఏం జరిగినా వర్మకు రాజకీయ సమాధే. క్యాడర్తో మమేకం కాని జనసేన అధిపతి. కొందరు నచ్చజెప్పగా రోజుకు 200 మందితో సెల్ఫీలకు సమ్మతి. ఇప్పటికే ఇలాగుంటే రేపటి మాటేంటంటున్న స్థానికులు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ జన జాతర సభ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. సో 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ను కేసీఆర్ తాకట్టు పెట్టిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టేందుకు ఆ 2 పార్టీలు కుమ్మక్కు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం. ముదిరాజ్లను బీసీఏలోకి తేవడం, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యం. లోక్సభ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయని వెల్లడి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సభకి సంబంధించి జనం ఏ రకంగా హాజరయ్యారో కూడా మనం ఈ చిత్రం ద్వారా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మోదీ చేసిన వ్యాఖ్యలే మనం చూసుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్తోనే బ్లాక్ మనీ కట్టడి. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్. అపోజిషన్ పార్టీలది అసత్య ప్రచారం అంటూ మోదీ వ్యాఖ్యలు చేశారు. లోటుపాట్లు ఉండే సర్దుకుంటాం. బాండ్ల రద్దుతో నిజాయితీ పరులు బాధపడతారు. మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు. దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు అభివృద్ధి ముందుంది. ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్. ఈ నెలాఖరులోగా ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలన్ మాస్క్ తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్. ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డీటెయిల్ రిపోర్ట్ చేరవేత, ప్రత్యేక ప్రోత్సాహాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. కానీ గుజరాత్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న కేంద్రం, ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు. ప్రతి గింజకు మద్దతు ధర. వడ్ల కొనుగోలుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు అంటూ మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పటి వరకు 2,69,999 టన్నులు ధాన్యం కొన్నాం. తరుగు విషయంలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇవి ప్రధానంగా చూసుకున్న వార్తలు వెలుగులో. ఇక దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా జన జాతర సభకు సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. సో ముదిరాజ్ను బీసీఏలో చేర్చేందుకు చర్యలు. 14 సీట్లు గెలిస్తేనే ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు. వంశీ చంద్రరెడ్డిని 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించండి. నారాయణపేట్ జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఇక్కడ చూసుకుంటే డెడ్ లైన్ 4 days. ఈ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్ మరొకరికి ఇచ్చేస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ చేసిన వార్నింగ్ ఇది. 500 బోనస్ ఇచ్చి చివరి ధాన్యపు గింజను కొంటాం. బిడ్డ కోసం కేసీఆర్ ప్రధాని మోదీతో ఒప్పందం. బీఆర్ఎస్ను బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దంటూ జనానికి సూచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కవితకి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారు. అధికారులపై ఎమ్మెల్సీ కవిత అసహనం. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు. మళ్లీ తిహార్ జైలుకు కవితను తరలింపు. సో అరెస్టుపై తక్షణ విచారణ చేపట్టలేం. ఈ నెల 29న విచారిస్తామంటున్న సుప్రీం. కేజ్రీవాల్ కస్టడీ 23 వరకు పొడిగింపు. సో ఇక్కడ చూసుకుంటే లైవ్ టెలికాస్ట్కు అనుమతి లేదు. భద్రాద్రి రాములూరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. అనుమతి కోరుతూ సీఈఓకు దేవాదాయ శాఖ లేఖ.
ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఒక వార్త మనం ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్కు 10 ఏళ్ల శిక్ష, ఇక్కడి నుంచి బెయిల్ ఇవ్వడం కుదరదు స్పష్టం చేసిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్. సో స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచన, నిందితులు బెయిల్ పిటిషన్ విత్డ్రా. సో అమ్మ బాబోయ్, ఎన్నికల వేళ 4,650 కోట్ల సీజ్. ప్రతిరోజు సగటున 100 కోట్ల చొప్పున లోక్సభ ఎన్నికలకు ముందే రికార్డ్ స్థాయిలో స్వాధీనం. 2019 ఎలక్షన్ టైంలో కంటే కూడా ఎక్కువ. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలో చూసుకున్న వార్తలు. పత్రికలోని వార్తల డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.